వీవర్స్ ఇప్పుడైతే మీకు ఒక విషయం ఈ వీడియో చూడండి. ఈ విషయం చెప్పబోతున్నాను, పూర్తిగా చూడండి వీడియో. అయితే మా ఊర్లో కార్వేట్ నగరంలో అతి 350 ఏళ్ల నాటి రావి వృక్షం మట్టే గుడి పైన ఒరిగిపోయింది. ఆ గుడి కూడా శిఖరం శిథిలం అయిపోయింది. దాని దగ్గర ఉండే గుడి దగ్గర ఉండే రేకులు కూడా డ్యామేజ్ అయిపోయాయి. అంటే మహావృక్షం కదా, అది చాలా పెద్ద, దాన్ని తీయడం కూడా కష్టమే ఫ్రెండ్స్. అయితే చూడండి, అది వృక్షం పడిపోయిన దెబ్బకి అక్కడ ఉండే గారంతా కూడా అట్టి చీలింది. అదేవిధంగా అక్కడ ఉండే వేలుతో సహా పెకలించింది. దానివల్ల లోపల చెట్టుకంతా మట్టి కూడా ఉండాలి. ఆ మట్టి అంటే ఏదో చెదలు గిదలు పడినట్టుగా ఆ చెట్టకి అట్టే వాలిపోయింది శిఖరం పైకి. అది ప్రమాదవశాత్తు ఎవరైతే లేదు కాబట్టి అక్కడ ఏమి కాలేదు జనాలకి. చూడండి, అట్టే లోపలంతా పోయింది, అది చాలా పోయింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు కూడా దేవుడిని వచ్చి పూజిస్తూ ఉంటారు అక్కడ మా ఊర్లో జనాలైతే. అది మాకైతే ఆశ్చర్యము. చూడండి, అది ఏమవుతుందని లేకుండా కూడా ఈశ్వరుడిని అంత బాగా పూజిస్తూ ఉన్నారు. చాలా ఈ మధ్య డెవలప్ కూడా అయ్యింది. ఆ గుడి చాలా బాగా డెవలప్ చేశారు. అంతకుముందు అయితే కొంచెం చాలా పాత గుడి లాగా ఉంది. దానికి పూజలు ఏం లేకుండా ఉంటే ఈ మధ్య డెవలప్ చేశారు గుడి కూడా.